Best health packages up to 80% discount. Tirumala Diagnostics. హాయ్ వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మనతో పాటు ఉన్నారు భారతీయ శంకరపీఠ వ్యవస్థాపకులు శ్రీ అన్నవరపు తిరుపతి మూర్తి అవధాని గారు. నమస్కారం గురువు గారు. ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. సార్, మీరు చెప్పేవన్నీ చెప్తుంటారు, కానీ మళ్ళీ దాని తర్వాత 4:30కు లేవాల్సిన పని లేదు, మంత్రాలు చదవాల్సిన పని లేదు, ఓ పని కట్టుకొని మరి బ్రహ్మముహూర్తంలో లేచి చదువుతున్నారు, పూజలు చేస్తున్నారు. ఇదని అన్నీ చెయ్యాలని మీరే చెప్తారు, వద్దని మీరే చెప్తారు. అసలు దానికి రీజన్ ఏంటి? అసలు చెయ్యాలా వద్దా? అసలు ఎందుకు జనాల్ని కన్ఫ్యూజన్ చేసేసి మీరు ఇలా చెయ్యాలి వద్దు రెండు ఉన్నాయండి, రెండు ఉన్నాయి. ఎవరు చెయ్యాలి? పురుషుడు చేసుకోవాల్సింది. ఇప్పుడు మీరు అడిగిన దేనికి అడిగారు నాకు అర్థమవుతుంది. నేను ఒక వీడియో చేసిన దాని గురించి మీరు మాట్లాడుతున్నారు ఇప్పుడు. అవునండి. 4:30కి లేవాల్సిన అవసరం లేదు, అవును, పూజలు పునస్కారాలు చేయవలసిన అవసరం లేదు, మీరు అందులో చెప్పిన్నారు కూడా. నేనే చెప్పానండి. అవును, దాని గురించి మీరు అడుగుతున్నారు. ఎస్, నేను చెప్పింది ఏంటి? మీరు వీడియో పూర్తిగా విన్నారా నాకు తెలీదు. నేను చెప్పింది ఏంటి, అందులో స్త్రీకి భర్తని మించిన పాతివ్రత్యం ఇంకొకటి లేదు, భర్తని మించిన పాతివ్రత్యం ఇంకొకటి లేదు. ఇక్కడ మీరు ఏం చేస్తున్నారు? తెల్లవారుసిన 4:30కి లేస్తున్నారు, తులసి కొట్టలో నీళ్ళు పోసుకుంటుంటారు, దీపారాధన చేస్తుంటారు, అన్నీ చేస్తుంటారు. వాడు మొహాన కాఫీ పోయట్లేదు కదా, వాడు లేచి వస్తే కాస్త కాఫీ అంటే నేను మౌనవ్రతంలో ఉన్నాను, పూజ చేస్తున్నా, మాట్లాడకూడదు, ఒక రాగు. ఇంకా దేనికండి పూజలు చేయటం అంట? అటువంటి పూజలు చేసి ఉపయోగం లేనివి ఎన్ని చేస్తే ఏంటి? ఇంట్లో నిత్యము కూడా నిత్య దీపారాధన చేయవలసింది పురుషుడు. ఆ విధానాన్ని నేను చెప్పాను. ఇందులో ప్రత్యేకంగా ఏదో నెగిటివిటీ అనేటువంటిది ఎక్కడా లేదే. పురుషుడు ఇంట్లో చేసుకోవాలి. ఆ 4:30కి లేస్తాడా, 5ంటికి లేస్తాడా అనేటువంటిది, అంటే నిత్య పూజలు పురుషుడే చెయ్యాలి, స్త్రీ చేయొద్దు. స్త్రీకి అర్హత లేదు. వ్రతాలు నోములు కూడా చేయొద్దా? వాళ్ళకి ప్రత్యేకంగా కొన్ని చెప్పబడి ఉంటాయి, అవి మాత్రమే వారు చేయాలి. స్త్రీకి సంబంధించిన వ్రతాలు ఉంటాయి. మరి స్త్రీ ఏం చేయాలి, పురుషుడు ఏం చేయాలి? ప్రతిరోజు ప్రత్యేకంగా స్త్రీకి ఉన్నటువంటి పాతివ్రత్యం ఏంటండి? భర్తని సరిగ్గా చూసుకోగలగడం, అదే పాతివ్రత్యం. వాడు మంచివాడా చెడ్డవాడా అనే విషయం పక్కన పెడితే, వివాహం చేసుకున్నావు కదా, వివాహం చేసుకున్న తర్వాత మెడలో మంగళసూత్రం వచ్చింది కదా, సుమంగళిగా నీకు గుర్తింపు వచ్చింది కదా, ఆ సౌమంగళ్యాన్ని పూర్తి స్థాయిలో సద్వినియోగం చేసుకోవాలి అని అంటే అతనికి సేవ చేసుకో. అదే పురుషుడు ఉదయం లేచి పూజలు చేస్తున్నాడు, కానీ ఆ స్త్రీ మాత్రం 10 అయ్యే వరకు నిద్ర లేవట్లేదు. దీనికి మీరేమంటారు? ఉపయోగం లేదండి. నేను ఇప్పటి వరకు మీకు చెప్పింది స్త్రీ పాతివ్రత్యము అనేటువంటిది. ఎప్పుడైతే కనుక పురుషుడు దీపారాధన చేస్తున్నాడో, పురుషుడు దీపారాధన చేసే సమయానికి స్త్రీ స్నానం చేసి బొట్టు పెట్టుకుని ఉండాలి కదండి. అవును, 5:30కు నువ్వు దీపారాధన చేస్తావు, అవును, ఈ టయానికి ఆ ఇంట్లో ఇల్లాలు స్నానం చేసి బొట్టు పెట్టుకుని ఉండాలి. నీకు అన్ని ఏర్పాటు చేయాలి కదా. అవును, అంటే స్నానం చేసి మన్నీళ్ళు కట్టి దగ్గర పెట్టుకోవాలి. ఇప్పుడు మన్నీళ్ళు అన్నీ లేవు. స్నానం చేసి కనీసం దీపారాధన చేసుకొని ఉండాలి. ఎట్లా? ఇల్లు ఊడ్చుకోవాల్సిన బాధ్యత పడుతుంది స్త్రీది. కాబట్టి ప్రాతకాలంలో నిద్రలేచి స్నానం చేసి ఇల్లు ఊడ్చుకొని కాళ్ళు చేతులు కడుక్కొని ఉండు. అతను స్నానం చేసి దీపారాధన చేసుకుంటాడు. ఆ తర్వాత అతనికి కావాల్సినవి నువ్వు చూసుకో. అతను దీపారాధన చేసుకుంటాడు, నేను 10 వరకు పడుకుంటా అంటే ఇక అక్కడ పాతివ్రత్య ధర్మమే లేదు. ఇక నువ్వు దీపారాధన చేస్తే ఎంత, చేయకపోతే ఎంత? ఇంట్లో ఒకరు పడుకొని ఉండి మరొకరు దీపారాధన చేస్తే ఉపయోగమే ఉంది? ఎలాంటి ఫలితము లేదు. ఇటువంటివి చేసి పాపాలు మూట కట్టుకునే దానికైనా చేయొద్దంట. చేయకపోతే చెయ్యలేదని ఒకటే, చేస్తే ఈ చేసిన పాపం ఎక్కడ పోతుందండి? అంటే యద్రాత్రయాత్ కురుదే పాపం తద్రాత్రయాత్ ఫలితముచ్చుదే, యదన్నాత్ కురుదే పాపం తదన్నాత్ ఫలితముచ్చుదే. ఏ రాత్రి పాపం ఆ రాత్రి పోవాలి, ఏ ఉదయం పాపం ఉదయం పోవాలి. అలా కాకుండా శుక్లపక్షంలో చంద్రుడు ఏ రకంగా దినదిన ప్రవృద్ధి చెందుతాడో ఆ రకంగా ఇంట్లో ఒకళ్ళు పడుకుంటారు, ఒకళ్ళు దీపారాధన చేసుకుంటాము అంటే ఆ పాపాన్ని మనం వృద్ధి చెందిస్తున్నాం. ఆ వృద్ధి చెందించేటువంటి పాపం చేసేటప్పుడు ఆ పూజ నువ్వు చేస్తే ఎంత, చేయకపోతే చేయలేదు ఒక్కడే మిగులుతుంది నీకు. సార్, మీరు అందులో భాగంగా ఇంకో విషయం కూడా చెప్పారు, ఏ మంత్రాలు పడితే ఆ మంత్రాలు చదువుతున్నారని చెప్పేసి. మరి దీనికి మీ సమాధానం ఏంటి సార్? కాదు, కొన్ని మంత్రాలు మీరే చెప్తా ఉంటారు, సో ఈ మంత్రాలు చదువుకోవచ్చు అని చెప్పేసి. మళ్ళీ దాని తర్వాత అందులో మీరు ఏది పడితే అది చదువుతున్నారు, దానివల్ల మైనస్లు ఎక్కువ అవుతాయి. ఒకసారి రీసెర్చ్ చేయండి. మంత్రం అనేటువంటిది నేను వినమంటూ ఉంటా, శ్లోకం మాత్రమే చదవనంట. అందుకనే చాలా మంది మాకు రిలిక్స్ ఇవ్వండి, PDF పెట్టనంటే నేను ఎవరికి ఇవ్వను. మంత్రం వినండి, వినడానికి మాత్రమే మంత్రం,
చదువుకోవడానికి శ్లోకాలు Hmm. శరణాగత దీనార్థ పరిత్రాణ పరాజనే సర్వస్యార్తి హరే దేవి నారాయణి నమోస్తుతే త్వమస్మిన్ కార్య నిర్యోగే ప్రమాణం హరజత్తమా హనుమానిత్రమాస్తాయ దుఃఖ క్షయకరో భవ అనేటువంటి శ్లోకాలు మాత్రమే చదవడానికి అర్హత మినహాయిస్తే మంత్రం అనేటువంటిది వినడానికి మాత్రమే అని చెప్పి నేను ప్రతి దాంట్లో ప్రతిసారి ఇదే చెబుతూ ఉంటాను. అది అవతల వాళ్ళకి అర్థం చేసుకోవడం చేతకాక మాకు వినమండి, మేము చదువుతామండి, ఇంకా పాపాలను మూట కట్టుకుంటామండి అంటే నీ ఇష్టం, అది చదువుకో, నేను ఇవ్వను, నేను మంత్రం ఇవ్వను, మంత్రం చెప్తా. అంటే మీరు వినవన్న మంత్రం వినాలి, చదివితే మాత్రం పాపం ముట్ట కట్టుకున్నట్టే. మంత్రం ఎట్లా చదువుతారండి? ఇష్టమేనా? అలా కదండి. ఇప్పుడు ఒక పాట 10 రకాలుగా మార్చచ్చు, అవును, దానికి 10 రకాల స్వరాలు పెట్టచ్చు. మంత్రానికి ఎలా పెడతారు మీరు? మన ఇష్టం ఆ మంత్రాలకు ఎలా పెడతారు స్వరం పెట్టడం? దానికి ఒకటి చెప్పబడి ఉన్నది కదా, అవును, ఉందా లేదండి? అవును, ఉంది. ఇప్పుడు ఒక ఐపీఎస్ ఆఫీసర్ ఉన్నాడు, అతను ఎక్కడ కూర్చున్నా ఎస్ఐ సీట్లో కూర్చోవచ్చు, సిఏ సీట్లో కూర్చోవచ్చు, అంతకన్నా పై స్థాయి సీట్లో కూర్చోవచ్చు. ఐఏఎస్ సీట్లో కూర్చుంటాడా? కూర్చోడు. దేని యొక్క సిస్టమ్ దానికి దానికే ఉంటుంది. ఎంత ఐఏఎస్ అయినా నా సొంతకం పెడతా అంటే చెల్లుతుందా? చెల్లుతుందా అండి? అవును, మీకు నాకు అమితమైన స్నేహం ఉంది, అవును, సో మీ సీట్లో నేను కూర్చుంటా అంట, ఫోన్లో కూర్చుంటారు, మీ సొంతకం నేను పెడతా అంట, కుదురుతుందా? కుదరదు. అలానే మంత్రం అనేటువంటిది అనాది నుంచి ఒకటే అక్షరం, ఒకటే పదం, ఒకటే వర్ణం, దాంట్లో మార్పు లేదు. శ్లోకం అనేటువంటిది అనేక రకాలుగా మార్చుకుంటున్నారు, అనేక విధ. ఇప్పుడు అగజానన పద్మార్కం ఉంది, అగజానన పద్మార్కం గజానన మహర్నిశం అనేకదంతం భక్తానాం ఏకదంతం భాస్మి. దీనికి ఏం చెప్తున్నారు? ఆనన పద్మార్కం అంటున్నారు, ఏకదంతం అంటున్నారు. దాన్ని రకరకాలుగా మార్చుకుంటున్నారు. మీ శ్లోకాన్ని మీరు ఎలా అయినా మార్చుకోండి, దాన్ని నేను తప్పట్ను. కానీ మంత్రాన్ని మాత్రం చదివేట అర్హత లేదు, లేదు, లేదని ఖచ్చితంగా చెప్తాను. చదివితేనే పాపం, వింటే పాపం లేదంట, అంతే, ఖచ్చితంగా అంట. మీరు దాన్ని ఎలాగంటే అలా వక్రించుకోండి. కాదండి మేము చదివి చూస్తాం, అనుభవించండి. వింటే పాపం ఎందుకు ఉండదు? ఇప్పుడు అసంఖ్యేయో ప్రమేయ ఆత్మ విశిష్ట శిష్ట కృచ్ఛుచి సిద్ధార్థ సిద్ధి సంకల్ప సిద్ధిద సిద్ధి సాధన. నేను చెప్పాను, మీరు విన్నారు, అదే మీరు చెప్పాల్సి వస్తుంది. అసంఖ్యేయో ప్రమేయాత్మ విశిష్ట శిష్ట కృచ్ఛుచి సిద్ధార్థ సిద్ధి సంకల్ప సిద్ధిద సిద్ధి సాధన. ఏముందండి అందులో? అంటే ఏదైతే ఒక మంత్రాన్ని నువ్వు సరిగ్గా చెప్పకుండా దాన్ని స్వరాక్షర పదవర్తవర్ణాలని మార్చేసావో దాని యొక్క నెగిటివ్ మొత్తం అనుభవిస్తున్నావు కదా. అసంఖ్యేయ అప్రమేయాత్మ, దీని అర్థాలు మొత్తం అంతా కూడా ఇందాక ఒక మంత్రం చెప్పుకున్నాం కదండి మనము, ఇందాక ఒక వీడియోలో ఏమని చెప్పుకున్నాం? ఇంద్రశత్రుర్వర్ధస్వ. ఇంద్రశత్రుర్వర్ధస్వ అంటే ఇంద్రుణ్ణి సంహరించేటువంటి కొడుకు కావాలని చెప్పి తపస్సు చేశాడు. ఆ చివరిలో ఆ మంత్రంలో ఆ ఒక్క స్వరం ఇంద్ర శత్రుర్వర్ధస్వకి ఇంద్ర శత్రుర్వర్ధస్వ అని చెప్పాడు. ఏమైంది? ఇంద్రుడి చేత సంహరింపబడే కొడుకు పుట్టాడు. అందుకేంటంటే మంత్రం అనేటువంటిది ఆ స్వరం తప్పితే చాలు, మొత్తం నాశనం అవుతుంది. కాబట్టి అది వినండి, ఆ వినటం వల్ల మీకు మంచి జరుగుతుంది. ఈ లోపల ఉన్నటువంటి షట్చక్రాలని ప్రేరేపిస్తుంది మంత్రం. ఓకే, నేను పండగ అయిన తర్వాత మీరు పిలవండి, ఎంతమందిని పిలుస్తారో ఓపెన్ ఛాలెంజ్గా నాకు ఒక గ్లాస్ నీళ్ళు తీసుకొచ్చామండి మీరు. ఓకే, 2.5 గంటలు నేను ఆ గ్లాస్ దగ్గర పెట్టుకొని కొన్ని మంత్రాలు పారాయణ చేస్తాను. ఓకే, దాన్ని మీరు టెస్ట్ చేయండి, ల్యాబ్కి తీసుకెళ్ళి మొత్తం లైబ్రరీ అందరూ కనిపించేట్టు చేద్దాం. ఎంత శక్తి ఆ వాటర్లో ఉంటుందో తెలుస్తుంది. మీరే తీసుకోండి, ఇలాంటి వాటర్ బాటిల్ తీసుకొచ్చుకోండి, గ్లాసులో పోసి నా ముందు పెట్టండి. 2.5 గంటలు నేను మంత్రం పారాయణ చేస్తాను. మంత్రం అలా పట్టుకుంటాను, మంత్రం పారాయణ చేస్తుంటాను. 2 మీకు ఇక్కడే పెడతా గ్లాసు. నేను ఇక్కడ పారాయణ చేస్తున్నప్పుడు ఆ మంత్ర శక్తికి ఆ నీళ్ళ వైబ్రేషన్ వస్తుంది. దాన్ని మీరు ల్యాబ్లో చెక్ చేసుకోండి. మంత్రం చదవటానికి వినటానికి అంత తేడా ఉంటుందండి. సో నిజంగా ఈ అసలు మనం టాపిక్ 4:30కి లేచి పూజలు ఇవన్నీ ఎందుకు చేయాలనే దాని గురించి మొదలు పెడితే ఆ మంత్రం ఎవరు చదవాలి, ఎందుకు చదవకూడదు అనేది కూడా ఆ విషయం గురించి క్లారిటీ ఇచ్చారు సార్. చాలా థ్యాంక్ యూ సో మచ్. చూశారు కదా, ఇది వాటి కార్యక్రమం. మరో కార్యక్రమంలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ.